Hello everyone, welcome to Ajas Coffee with CXO program. Myself Marupaka Dattu, I work as a sales manager in Aja. Today we have a successful resource, Venkat Sai Reddy, with us. Hi Venkat. Hi Dattu. Welcome to Ajas Coffee with CXO program. Can you introduce yourself? Sure Dattu. Thank you for giving this opportunity. Myself Venkat Sai Kumar Reddy, and I'm currently working at Aja Consulting Services as a trainee software engineer in DevOps technology. So this is a brief about me. Coming to my educational qualifications, I have done my bachelor's in computer science, and post that I have done my master's in computer science in UK. That's about brief about me. Oh, after completing your BTech, you went for MS? Yeah, master's Dattu. Yeah. Great. సో వెంకట్ నువ్వు మాస్టర్స్ అక్కడ ఎన్ని ఇయర్స్ చేసావు? నా కోర్స్ కంప్లీట్లీ 2.5 years Dattu. ఓకే. మాస్టర్స్లో అది కంప్యూటర్ సైన్స్లో. సో నేను యాక్చువల్గా యూకేలో 4 years ఉన్నాను. 4.5 years ఇన్ బిట్వీన్లో ఉన్నాను. ఓకే. సో 2.5 years నా మాస్టర్స్ ప్రోగ్రామ్. ఆఫ్టర్వర్డ్స్ ఒక 6 months వర్క్ చేశాను కంపెనీలో. సో యాజ్ ఎ రిక్రూట్మెంట్ కన్సల్టెంట్గా వర్క్ చేశాను. దాని తర్వాత ఐ హ్యావ్ టేక్ బ్రేక్ ఫర్ 6 months అండ్ నేను తర్వాత ఎక్స్ప్లోర్ చేశాను ఆల్ ఓవర్ ద కంట్రీస్. దెన్ ఇండియా ఐ హావ్ బీన్ బ్యాక్ టు ఇండియా. సో వెంకట్, ఆల్మోస్ట్ అందరూ ఎంఎస్కి వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయి ఎంఎస్ అయిపోయిన తర్వాత జాబ్ సర్చ్ చేసుకొని నానా తంటాలు పడి ఎలానో అలా జాబ్ తెచ్చుకొని అక్కడే సెటిల్ అవుదామనే ఇంటెన్షన్ తోటే వెళ్తారు. కానీ మరి నీ ఇంటెన్షన్ ఏంది? జాబ్ దొరకక వచ్చేసావా లేదా వేరే మన స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా నువ్వు బ్యాక్ రావడానికి? దట్టు యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, నేను ఒక 6 months కంపెనీలో వర్క్ చేశాను. సో విచ్ ఈస్ నాట్ కమింగ్ అండర్ స్పాన్సర్షిప్. ఇట్ ఈస్ లైక్ అ కాంట్రాక్ట్ జాబ్. ఆ తర్వాత నాకు యూకేలో లైఫ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ లైఫ్గా అనిపించింది. సో నాకేంటంటే లైక్ మన ఇండియన్ ఎథిక్స్ని చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగా కాబట్టి నాకు ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ అనేది నాకు అడాప్ట్ చేసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్కి అంత క్లోజ్గా ఉండేవాడిని. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఐ గాట్ ద బాండ్ విత్ దెమ్. సో అదే నా ప్రయారిటీ. అది ఒక కారణము. దానికి తోడు ఇండియాకి వచ్చి ఇప్పుడు అక్కడ కూర్చొని నాకు కోట్లు డబ్బులు సంపాదించాలని నా ఇంటెన్షన్ కాదు. ఉన్న లైఫ్లో నా పేరెంట్స్తో మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనేది నా మెయిన్ ప్రయారిటీ దత్తు. అంటే నువ్వు ఎంఎస్కి వెళ్ళే ముందే ప్లాన్ తోటే వెళ్ళావు, ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చేద్దామని? ప్లాన్ కాదు యాక్చువల్లీ. ఏమైందంటే నా బ్యాచిలర్స్ అయిన వెంటనే నేను మాస్టర్స్కి వెళ్ళాను. ఓకే. బట్ నేను చూస్ చేసుకున్న కంట్రీ అనేది ఇమీడియట్గా నా బ్యాచిలర్స్ అయిపోయిన వెంటనే వెళ్ళాను. 2019 నా బ్యాచిలర్స్ అయిపోయింది. ఇమీడియట్గా వెళ్ళాను. తర్వాత నా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నాను. బట్ నేను చూస్ చేసుకునేటప్పుడు మా పేరెంట్స్ ఏమో యూఎస్కి అన్నట్టు చెప్పారు. బట్ నాకేంటంటే కంట్రీకి వెళ్ళాలి, లైక్ బయట వెళ్ళాలి అనేది నా మెయిన్ టెన్షన్తో ఉన్నాను. ప్లేస్మెంట్స్ వచ్చినా కూడా బీటెక్లో అది పక్కకు వదిలేసి ఇట్లా స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ లైక్ ఇట్లా బయటకు వెళ్ళాలన్నట్టే నేను పెట్టుకొని ప్రిఫరెన్స్గా ఇమీడియట్గా వెళ్ళిపోయాను ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ పర్టికులర్ ఇయర్ ఓన్లీ. ఓకే. సో ఆ తర్వాత మాస్టర్స్ కంప్లీట్ చేసి అట్లీస్ట్ 2-3 years జాబ్ చేసి తర్వాత ఇండియాకి వద్దాము అనే ఇంటెన్షన్తో వెళ్ళాను. బట్ టైం అన్నీ మనం అనుకున్నట్టు జరగదు కదా. అందరికి అయినట్టు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అక్కడ జాబ్స్ దొరకక చాలా ఇబ్బంది పడుకోవచ్చు. మెయిన్గా మంత్లీ డబ్బులు బర్డెన్ పడుకోవచ్చు. చాలా మంది ఎంఎస్ అయిపోగానే రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు అంటే చాలా పరిస్థితులు అలాగా రివర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ లైక్ మన ముందు నుంచి జనరేషన్స్ నుంచి వచ్చింది ఏంటంటే బయట అబ్రాడ్కి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. బట్ టైం అనేది అన్నీ మన చేతుల్లో ఉండదు. లైక్ కొంతమందికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. సో ఎవరి ఇండివిజువల్ ప్రయారిటీస్ అనేవి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నా ప్రయారిటీ వచ్చి అక్కడ చదవాలి, బయటకు వెళ్ళి జాబ్ చేయాలి, 2-3 years జాబ్ చేయాలి, తర్వాత వచ్చేయాలనేది నా ప్రయారిటీ. ఎండ్ ఆఫ్ ద డే నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో కలిసి ఉండాలని చెప్పి నా ప్రయారిటీ. బట్ అక్కడ నేను ఉండి 6 months ఉన్నాను, ఒక జాబ్ చేశాను. బట్ నాకు ఆ జాబ్ అనేది ఒక కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి ఇమీడియట్గా అయిపోయింది. తర్వాత నేను ఇంకొక జాబ్కి ట్రై చేయాల్సింది. బట్ నాకు ఇంట్రెస్ట్ అక్కడ తర్వాత స్లోగా డ్రాప్ అయ్యి నేను మళ్ళీ ఇండియా రావాల్సి వచ్చింది. సూపర్ వెంకట్. సో ఇండియాకి వచ్చిన తర్వాత నీకెవరన్నా గైడెన్స్ ఇచ్చారా, లేకుంటే నువ్వు సెల్ఫ్గా డిసిషన్ తీసుకున్నావు ఇట్లా ఐటీ సైడ్ వెళ్ళి నేను సెటిల్ అవ్వాలి అని? నాకు ఎవరు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఐటీ రిలేటెడ్ చాలా తక్కువ మంది. సో నాకేంటంటే వచ్చాను, నా ఫ్రెండ్స్ అంతా నా బ్యాచిలర్స్ అయిన వెంటనే ఎవరికి వాళ్ళు జాబ్స్ తెచ్చుకున్నారు. అందరూ మంచి టాప్ పొజిషన్స్లో ఉన్నారు. బట్ నాకు వాళ్ళని అడిగి వెళ్ళాలన్నా కూడా దానికంటే ముందు నాకు స్కిల్స్ ఉండాలి. ఓకే. సో స్కిల్స్ కావాలంటే నేను దాంట్లో షార్ప్ అవ్వాలి. ఎక్కడెక్కడైతే నేను ల్యాక్ అవుతున్నానో అక్కడ షార్ప్ అవ్వాలి.
సో అది ఓకే. నా మెయిన్ పాయింట్. సో దానికి ఇండియాకి వచ్చిన తర్వాత నేను కాంటాక్ట్ చేశాను. బట్ ఎవరైనా గూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఈ మాటలు వింటూ ఉన్నాను. బ్యాక్ డోర్ అని ఇట్లా జాబ్స్ అని జెప్పి చాలా విన్నాను. కాకపోతే అంటే దానివల్ల రీజన్స్, ఎఫెక్ట్స్ ఏంటనేది తెలుసుకున్నాను. తెలుసు కాబట్టే అది వద్దు అని జెప్పి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుందామని అజాన్ ఒక ప్లాట్‌ఫామ్‌లో నేను జాయిన్ అయ్యాను. ఓకే. నువ్వు అజాలో జాయిన్ అయ్యే ముందు అజా గురించి నీకెలా తెలుసు? అజా గురించి నేను వన్ ఫైన్ డే ఏమైందంటే యాక్చువల్‌గా నేను ముందు ఒక ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకుందామని వెళ్ళాను. ఓకే. ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్‌గా జాయిన్ అవుదామని జెప్పి వెళ్ళాను. బట్ అక్కడేమైందంటే నాకు కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్‌లీ. ఓకే. సో, కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వెళ్ళాను. ఒక 2 మంత్స్ వెళ్ళాను. నాకంతా నేర్చుకున్నట్టు అనిపియలేదు. సో, ఏంటంటే గ్యాప్ తీసుకున్నాను కొన్ని డేస్. గ్యాప్ ఓకే. తీసుకొని నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను ఒక్కడినే ఉన్నాను. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు. సో, నాకేంటంటే ఒక్కడినే ఉండి నాకెవరితో మాట్లాడాలో అర్థం కాక, సో, అలాగా ఒకరోజు చూస్తూ ఉంటే నాకు సుమన్ టీవీలో అజాది తెలిసింది. ఓకే. తెలిసిన సుమన్ వెం టీవీలో చూసారు మీరు ఆ! అజా వీడియోస్. అవును. ఓకే. సుమన్ టీవీలో చూసి ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ రోజే ఆఫీస్‌కొచ్చాను. ఓకే. వచ్చిన వెంటనే నేను ఇక్కడ హెచ్ఆర్‌తో మాట్లాడి, తర్వాత మన సీఈఓ గారితో ఫణిరాజ్ జలిగామ గారితో మాట్లాడాలని జెప్పి అడిగితే, సార్ ఫస్ట్‌లీ నాకు ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసిన తర్వాత సార్‌తో ఒక డిస్కషన్ అయింది. సార్ నాకు ఫస్ట్ చెప్పిన మాట ఒకటే, "నీకు నేర్చుకోవాలా? పట్టుదలతో ముందుకెళ్ళగలుగుతావా అనే కాన్ఫిడెన్స్ ఉందా? అది నువ్వు లేకపోయినా మేము చేపిస్తాం ఇక్కడ నీకొచ్చేటట్టు. ఆ ఓకే. సపోర్ట్ ఇచ్చారు గాబట్టే ఈరోజు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను." ఓకే. ఫణి సార్‌తోటి మాట్లాడిన తర్వాత నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి. పెరిగిపోయాయి. కానీ నువ్వు అజాలో జాయిన్ అయ్యాక డెవాప్స్ టెక్నాలజీ పర్టిక్యులర్‌గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఎవరైనా సజెషన్ ఇచ్చారా? లేదా నీకు ముందు డెవాప్స్ గురించి ఏమన్నా తెలుసా? సో, మా కంపెనీలో ఆహ్, అందరికీ తెలియాలి గాబట్టి చెప్తున్నాను. సో, దత్తు ఒక టెక్నికల్ ఎక్స్‌పర్ట్ మా కంపెనీలో. నేను చేరిన వెంటనే మాకు ఒక గైడెన్స్ అనేది తెలియాలి గాబట్టి నేను హెచ్ఆర్‌తో మాట్లాడితే ఇమ్మీడియేట్‌గా ఒక టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌ని పిలిపిచ్చారు. దత్తునే పిలిపిచ్చారు. సో, దత్తుతో నేను మాట్లాడి ఏది తీసుకోవాలని డెసిషన్ తీసుకునే ముందు ఫస్ట్ నేను ఆలోచించుకొని కోడింగ్ ఏవేమి ఉంటాయి, కోడింగ్ ఉండనిది ఏంటి తెలుసుకొని, సో, డెవాప్స్ అంటే ఇది ఇట్లా ఉంటదా? ఇట్లా ఉంటదా? అని జెప్పి ఎక్స్‌ప్లెయిన్ జేశారు. దాన్ని బట్టి మీరు చెప్పిన తర్వాతే నేను దాన్ని చేసుకోవడం జరిగింది రీసెర్చ్ చేసి. సూపర్. అవును. నువ్వు అప్పుడు ఓరియంటేషన్‌కొచ్చినప్పుడు నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు అంటే మన దగ్గర కోడింగ్ లేకుండా డెవాప్స్ ప్లస్ సేల్స్‌ఫోర్స్ ఉండే. సో, యూ హావ్ సెలెక్టెడ్ డెవాప్స్. యెస్. సూపర్. నువ్వు అజాలో జాయిన్ అయ్యే ముందు బయట ఇప్పుడు ఎంఎస్‌కెళ్ళా అన్నావు గదా! ఎంఎస్ నుంచి వచ్చాక బయట ఇన్‌స్టిట్యూట్‌లో ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నావా ఏదైనా టెక్నాలజీ పైన? ఆ! ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ కింద తీసుకున్నాను. బట్ ఒక ఓహ్! 2 మంత్స్ వెళ్ళాను. సో, వెళ్ళిన తర్వాత నాకి అర్థమైందేంటంటే, అక్కడ చెప్తారు. మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. బట్ ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అది తెలియక నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, అక్కడ మనకొక సరిగ్గా ఒక గైడెన్స్, ఒక మెంటర్‌షిప్ అనేది ఉండదు. ఉంటుంది. బట్ అదొక లిమిట్ ఆఫ్ ఎక్స్‌టెంట్ దాకే. బట్ అజా నేను జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, అక్కడ బయట మనకి ఒక గైడెన్స్, ఒక పుష్ అనేది ఉండదు. సో, నేను అజాలో చూసిందది. ఓకే. అండ్ మెయిన్ రీజన్ నువ్వు కోడింగ్ సెలెక్ట్ చేసుకోకపోవడానికి ఆ బయట తీసుకున్న ట్రైనింగే గావచ్చు. అక్కడ కోడింగ్ ఏం అర్థం గాక ప్రాక్టీస్ అంటే లేక నాకు కోడింగ్ లాజిక్స్ అన్నీ అర్థమయ్యాయి. కాకపోతే నాకు అంత హెక్టిక్‌గా తీసుకోవాలని లేదు నాకు. ఓకే. నాకేంటంటే నేను పని చేస్తాను. ఐ విల్ బి వర్కహాలిక్ హుహు. ఇఫ్ ఐ యామ్ ఇన్ వర్క్. బట్ నాకేంటంటే నేను చేసే పని నాకు బాగా నచ్చాలి. అది ఎంత కష్టమైనా నేను చాలా దూరం వెళ్తాను దానికోసం. సూపర్. నీకు అర్జాలో జాయిన్ అవ్వంగానే మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో, మీకు ట్రైనింగ్స్ ఎవరిచ్చేవాళ్ళు? కోడింగ్ ట్యూటర్స్ ఇచ్చేవాళ్ళా? నార్మల్‌గా నువ్వు అంతకన్నా ముందు ఇన్‌స్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకున్నా అన్నావు గదా! అక్కడ అలా ట్రైనర్స్ లాగా ఇచ్చేవాళ్ళా? సో, ఇక్కడ మాకేమయ్యేదంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి ఫస్ట్ నాకు ఇక్కడ డెమో సెషన్స్ అనేవి ఉన్నాయి. డెమో సెషన్స్ అంటే నేను పోయి అటెండ్ అయ్యి దానికన్నా ముందు నాకు ఇక్కడ ఒక ట్రైల్ పీరియడ్ అని ఒక 2 వీక్స్ ఉంటది మనకి ఆఫీస్‌లో. నాకు అది ఉంది కాబట్టి నాకు చాలా హెల్ప్ అయింది. ఫస్ట్ జాయిన్ అయ్యి ఎందుకంటే హైదరాబాద్‌లో చాలా ఇన్‌స్టిట్యూట్స్ అనేవి ఉంటాయి. చాలా ఉంటాయి. చాలా చూసాం. చాలా విన్నాం గూడా. సో, అజాకి నాకు నచ్చింది ఎందుకు నేను ప్రయారిటైజ్ చేసుకున్నాను అనంటే, ఈ ట్రైల్ పీరియడ్‌లో నేను అటెండ్ అయిన తర్వాత డెమో సెషన్స్ ఇవన్నీ విన్న తర్వాత
నేను చాలా తెలుసుకున్నాను ఇక్కడ. ఏమేమి నేర్చుకోవచ్చు, ఫ్లోర్ పైన ఎలా ఉంటారు, కొలీగ్స్ ఎలా ఉంటారు, ఒక ఐటీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, దానివల్ల నేను నేర్చుకుందేంటి, నాకు ఉపయోగపడేదేంటి అనేవి చాలా నేర్చుకున్నాను ఇక్కడ. అదే మీలాంటి వాళ్ళకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం కోసమనే మేము ఈ 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ అనేది పెట్టాము. సో వెంకట్, ఇప్పుడు నువ్వు ఫుల్ టైమ్గా అజాలో జాయిన్ అయినాక మీకు ఓరియంటేషన్లో చెప్పినట్టు ఇక్కడ టూల్స్ యాక్సెస్ ఇవ్వడం కానీ, కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, కోడింగ్ ప్రాక్టీస్ చేయడం కానీ ఇవన్నీ చెప్పారు. చెప్పినవన్నీ మీరు ఇక్కడ మీకు డైలీ యాక్టివిటీస్లో అవుతున్నాయా? అఫ్కోర్స్ దత్తు అవుతున్నాయి. ఎందుకంటే బయట మనకేమవుతుందంటే యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను ఈ పాయింట్స్. మనకి ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ అనేది మనకి ఏడబ్ల్యూఎస్ ఇస్తుంది, లైక్ క్లౌడ్గా. సో టేక్ ఇట్ యాజ్ బీట్ ఏడబ్ల్యూఎస్, బీట్ అజ్యూర్, బీట్ జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇదేంటంటే మనకి ఫ్రీ ట్రయల్ అనేది ఉంటుంది. దీంట్లో లిమిటెడ్ డేస్ ఇట్లా ఉంటుంది. బట్ మనకేమవుతుందంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది మన క్రెడిట్ కార్డ్తో తీసుకోవాలి అకౌంట్. సో దానికి కూడా మనకి పేమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా లెంతీ ప్రాసెస్. సో అజా చేసిన మెయిన్ మనకి పాజిటివ్ థింగ్ ఏంటంటే రిసోర్సెస్కి మనకి కోడ్ క్లౌడ్ అనే ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసింది. ఆ ప్లాట్ఫామ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే మాకు ఆ ప్లాట్ఫామ్లో మేము కంటిన్యూస్గా వర్క్ చేసుకోవచ్చు. లైక్ మేము డెవాప్స్ ఇంజనీర్స్గా ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ అనేది దాంట్లో ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మేము వర్క్ చేసుకోవచ్చు. అంటే ఒక రియల్ టైంలో వర్క్ చేసే ఎన్వైరన్మెంట్ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు ఒక రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్స్లో మనకి ఎలా అయితే ఇప్పుడు క్లయింట్ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పటి నుంచి నువ్వు సర్వర్స్ తీసుకున్నప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ అనేది దాంట్లో డిప్లాయ్ చేసిన కాడి నుంచి అది ఎంతసేపు అప్లో ఉండాలి, ఎంత ఉండాలి, ఎలా ఉండాలని చెప్పి మనం ప్రతిదీ కూడా ఎన్విరాన్మెంట్లో పనిచేస్తేనే తెలుస్తుంది. ఓకే. సో రియల్ టైమ్ ఎక్స్పోజర్ అనేది నాకు చాలా వచ్చింది దీనివల్ల, ఈ కోడ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వల్ల. సూపర్. సో కమిట్మెంట్ చేసిన విధంగా మీకు ప్రతి ఒక్క టూల్స్ యాక్సెస్ ఉన్నాయి, దానిపైన ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. సో వన్స్ మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీతోటి ప్రాజెక్ట్స్ చేపిస్తామని అన్నాం. ఏదైనా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యావా? అయ్యాను దత్తు. యాక్చువల్లీ ఫ్లోర్ మీద మీకు అంటే మనకు తెలిసిందే, బట్ మనకి యాక్చువల్లీ ఇన్హౌస్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి ఫ్లోర్ మీద. చాలా ఉన్నాయి. లైక్ రీసెంట్గా మనం రీడిమెక్స్ అనేది డిప్లాయ్ చేసాము. మన కొలీగ్స్ అందరూ, ఎంప్లాయీ రిసోర్సెస్ అందరూ వాడుతున్నారు. సో విచ్ ఈస్ వెరీ ప్రొడక్టివ్. అండ్ మేము సపరేట్గా యాజ్ ఎ డెవాప్స్ టీమ్గా నేను మా టీం అందరు కలిసి మేము ఒక ప్రాజెక్ట్లో ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నాము. అది అజా లైబ్రరీ మేనేజ్మెంట్ అని మేము వర్క్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ మీద. సో మా ఇంటర్నల్గా మా సీఈఓకి ఏంటంటే లైక్ రీసోర్సెస్ అందరు కూడా వాళ్ళ కమ్యూనికేషను, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ బిహేవింగ్ అన్నీ నేర్చుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి, లైక్ విత్ టచ్ వుడ్తో నేర్చుకోవాలని చెప్పి మాకు ఫ్లోర్ మీద లైబ్రరీ, లైక్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి మనకి లైబ్రరీ సెటప్ చేయాలని ట్రై చేస్తున్నారు. సో దానికి మా సైడ్ నుంచి మేము ఒక అప్లికేషన్ అనేది రెడీ చేసి మేము దాన్ని డిప్లాయ్ చేసి మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ మాది. డెవలపర్స్ కోడ్ తయారు చేస్తారు, డెవాప్స్ ఇంజనీర్స్ దాన్ని సర్వర్స్లో పెట్టి అప్ చేసి మెయింటైన్ చేస్తారు. సో దానివల్ల నీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో వెంకట్, నువ్వు అజాలో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు నీకు ఏం డిఫరెన్స్ అనిపించింది నీలో? యాక్చువల్లీ నేను ఫస్ట్ రోజు వచ్చిన రోజు ఫనీ సార్తో ఒక మాట చెప్పాను. నేను ఇంట్రోవర్ట్ని సార్, నేను పెద్ద కలవనని చెప్పాను. సో సార్ వచ్చి నువ్వు ఇంట్రోవర్ట్ అంటూనే ఒక యాంబివర్ట్లా మాట్లాడుతున్నావు అని అన్నారు. సో ఆ మాటకి నాకు లైక్ ఎందుకో అంటే మన సీఈఓ గురించి నేను అట్లా చెప్పడం అనేది లైక్ అది నేనేదో డప్పు కొట్టుకున్నట్టు ఉంటుంది మా కంపెనీ అని చెప్పి. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా, యాజ్ ఎ పర్సన్గా ఆయన ఉన్న ఎన్విరాన్మెంట్, ఆయన ఉండే సరౌండింగ్స్ ప్రతిదీ కూడా ఒక పాజిటివిటీ వైబ్ అనేది ఉంటుంది, అది క్రియేట్ చేస్తారు. ఆయనను చూసి నేను చాలా నేర్చుకున్నాను, చాలా నేర్చుకుంటాను కూడా. బికాజ్ హీఈస్ నాట్ ఎ పర్సన్, హీఈస్ లైక్ హీఈస్ ఎ ఫిలాంథ్రఫిస్ట్, హీఈస్ బిజినెస్ మ్యాన్, హీఈస్ ఎ లీడర్, హీఈస్ ఎవ్రీథింగ్. సో ఫరీ సార్ని చూసి చాలా సార్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా నేర్చుకున్నాను కూడా. ఓకే. అండ్ సార్ ఒకటే కాదు, సార్ నుంచి ఆ పాజిటివిటీ అనేది మా సిఓ ప్రశాంత్ సార్ కానీ ఇంకా మా టీం అందరూ, అంటే ఇక్కడ టీం అని అనకూడదు బికాజ్ దే ఆల్ ఆర్ లైక్ ఫ్యామిలీ. సో అజా ఫ్యామిలీ. సో సార్ అలాగే ట్రీట్ చేస్తారు. సో నాకు కూడా చాలా నచ్చింది, ఎన్విరాన్మెంట్ నచ్చింది. ఫ్లోర్ మీద అందరూ ఉంటే అదొక మన ఇంట్లో మన బంధువులు వస్తే ఎంత సందడిగా ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ ఫ్లోర్ మీద మాకు. సో వెంకట్, అజాలో కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కానీ, కార్పొరేట్ స్కిల్స్ పైన కానీ ఎలా ట్రైనింగ్ ఇస్తారు? నాకు తెలిసి నీకు
కమ్యూనికేషన్ స్కిల్స్ పైన పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ యూకేలో ఎంఎస్ చేసి వచ్చావు అందుకోసం. దత్తు మీరు అనింది అబ్జల్యూట్లీ రైట్. బట్ నేను యూకేలో ఆక్స్ఫర్డ్ లైక్ అక్కడ మాస్టర్స్ చేశాను అంతే. నేను అక్కడే చదువుకొని అక్కడే నేను పుట్టి పెరగలేదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఇండియన్. సో నేనేంటంటే అక్కడ నాకు ఇంగ్లీష్ వచ్చు, కమ్యూనికేట్ బికాజ్ ఆ ఎన్విరాన్మెంట్లో ఉంటాం కాబట్టి మనకు అదే కమ్యూనికేషన్ ఉంటుంది, పర్పస్ కోసం. కమ్యూనికేషన్ అలాగే ఉంటుంది. అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత నేను అజాలో చేరిన తర్వాత నాకు ఇక్కడ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నానంటే, కమ్యూనికేషన్కి మనకు సపరేట్ ట్రైనర్ ఉంటాడు, కార్పొరేట్ స్కిల్స్ కూడా ట్రైన్ చేస్తారు. కమ్యూనికేషన్లో ఎక్కడెక్కడైతే ల్యాక్ అవుతున్నామో, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నామో, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, మన ఎక్కడ ఇబ్బందులు పడుతున్నామో, గ్రామటికల్గా ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో అన్నీ కూడా కరెక్ట్ చేసి, ఒక పేరెంట్ లాగా ఎంత కేర్ తీసుకోవాలో అంత తీసుకొని, సో మన సక్సెస్ఫుల్ రిసోర్స్గా తయారు చేసే రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటున్నారు. ఓ సూపర్. సో వెంకట్, ఇప్పుడు మీకు డైలీ స్ప్రింట్స్ జరుగుతూ ఉంటాయి, కోడింగ్ ట్యూటర్స్ తోటి స్ప్రింట్స్ అవుతూ ఉంటాయి. మీరు ఎంత నేర్చుకున్నారు, మీకు ఏమొచ్చు అనేది మీకు తెలియడానికి ఏమన్నా ఇవాల్యుయేషన్ చేస్తారా? దత్తు అది ఎవాల్యుయేషన్ కంపల్సరీ ఉంటుంది. అంటే చెప్తున్నా అని కాదు కానీ, లైక్ మనకిప్పుడు కాలేజెస్లో మనకి ఎగ్జామ్స్ ఎలా పెడతారో, మాకు ఫ్లోర్ మీద కూడా అసెస్మెంట్స్ అనేవి అలా ఉంటాయి. అది ఎందుకనంటే మేబీ ఇది ఇంకా స్కూల్లో కాలేజా అనే ఆ థాట్ ప్రాసెస్ అనేది రన్ అవ్వచ్చు రీసోర్సెస్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే అల్టిమేట్గా మనకు కావాల్సింది రిసోర్స్ అనే వ్యక్తి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఒక కంపెనీకి క్లయింట్కి డిప్లాయ్ అవ్వటమే. అది అల్టిమేట్గా అజా మేనేజ్మెంట్కి కావాల్సింది అదే, ఒక రిసోర్స్కి కావాల్సింది అదే. సో మాకు టెస్ట్స్ అనేవి ఉంటాయి, దీంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ మాక్ ఇంటర్వ్యూస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూస్లో ఏమవుతుందంటే, ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేసే ముందు ఇది ఒక టెస్ట్ సిరీస్ లాగా. మనం ఈ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే ఏమవుతుందంటే, మాకు ఫ్లోర్ మీద మా సీనియర్స్ ఉంటారు, మన కోడింగ్ ట్యూటర్స్ కూడా ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటారు. అది ఏమవుతుందంటే దానివల్ల మనం బాగా బ్రష్ అప్ అయిపోతాం. సో అది చాలా హెల్ప్ చేస్తుంది రేపు రియల్ టైం మనం ఇంటర్వ్యూ క్రాక్ చేస్తున్నప్పుడు క్లయింట్స్తో. అప్పుడు మీరు ఒక హ్యాజిల్ ఫ్రీ, ఒక ఆ ఇంటెన్షన్ అనేది ఉంటుంది, మీకు ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇలా మాక్ ఇంటర్వ్యూస్ నాకు ఇంటర్వ్యూస్ అనేవి చాలా లైక్ ఫస్ట్ టైం, బికాజ్ నేను ముందు వర్క్ చేసింది రిక్రూట్మెంట్ కన్సల్టెంట్గా. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. సో ఇంటర్వ్యూస్ అని ఏంటంటే కొత్తగా ఎవరికైనా కూడా అదొక భయం అనేది ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ అని ఫ్లోర్ మీద మాకు పెట్టేవాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు టెల్ దిస్, ఆ కమ్యూనికేషన్ కూడా బయట ఎక్కడ నేనైతే చూడలేదు. ఫ్లోర్ మీద మ్యాండేటరీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడాలనేది అజాలోనే చూశాను నేను. సో దానివల్ల ఏమవుతుందంటే అందరికీ ఆ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు మీరు అన్నారు కదా యూకేలో ఉండొచ్చావు, నీకు ఇంగ్లీష్ నీకేమైంది ఇబ్బంది అనే ఎంత ధైర్యంగా చెప్పారో. సో ఇట్లా ఫ్లోర్ మీద మాకు అందరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రతి ఒక్కరికి కూడా ఆబ్వియస్గా 6 months వాళ్ళు అట్లా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే అది కామన్, అదేం బ్రహ్మ విద్య ఏం కాదు, అది నేర్చుకోవచ్చు. ఓకే సూపర్. సో మీకు కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడానికి మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో వెంకట్, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూస్ ఎండ్ క్లయింట్స్ తోటి ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేస్తారు కదా, అజాలో ముందే క్వశ్చన్స్ చెప్పడం కానీ, లేకపోతే ప్రాక్సీ కానీ, ఏదో విధంగా హెల్ప్ చేయడం లాంటివి ఏమైనా యాక్టివిటీస్ జరుగుతాయా? అలాంటివి అయితే అస్సలు ఉండవు దత్తు. ఎందుకంటే మాకు ఇక్కడ ఫ్లోర్ మీద ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తే సపరేట్ దానికి ఒక ప్యానల్ ఉంటుంది, వాళ్ళకి ఒక సపరేట్ ఒక రూమ్ అలాట్ చేస్తారు. వాళ్ళు ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవన్నీ చెక్ చేసుకొని ముందే 15 minutes ముందే అటెండ్ అయ్యి, బికాజ్ ఇక్కడ మనం ప్రాక్సీ చేయడానికి ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే క్లయింట్ అనేవాడు కంటిన్యూస్గా మన కెమెరాలో చూస్తూ ఉంటారు, మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, దాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాం ఆన్సర్స్ ఏదైనా కూడా. నేను ఇందాక మాక్ ఇంటర్వ్యూస్ చెప్పే పర్పస్ కూడా అదే. ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూస్ అనేది రెగ్యులర్గా నువ్వు చేస్తూ ఉంటే నీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది రేపు అక్కడ నీకు రిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. అవును. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. సో ఇట్లా బ్యాక్డోర్, ఇప్పుడు నేను చెప్పా కదా బ్యాక్డోర్ అవకాశాలు బయట చాలా ఉంటాయి. బట్ మీకు స్కిల్స్ లేనప్పుడు అల్టిమేట్గా ఏది జాయిన్ అయినా ఏది వెళ్ళినా కూడా చాలా ఇబ్బందులు పడతారు దానివల్ల. సో మీ స్కిల్స్, మీ నాలెడ్జ్ తోటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాల్సి ఉంటుంది అజాలో. ఆఫ్ కోర్స్, ఎస్. సూపర్. ఇప్పుడు మనము అజాలో ప్రతి ఒక్క వీడియోలో కానీ, మనం ఫ్లోర్ విన కానీ కోడింగ్ ట్యూటర్ అంటూ ఉంటాం. అసలు కోడింగ్ ట్యూటర్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి అన్నిట్లో కూడా చిన్నప్పుడు పుట్టినప్పుడే మనకి నడవటం కానీ పాకటం కానీ రాదు. మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఒక చెయ్యి ఇచ్చి
మనల్ని ముందుకు నడిపిస్తేనే ఒక అడుగు ముందుకేస్తాం. మన లైఫ్‌లో గూడా మన పేరెంట్స్ లేనిదే ఈ రోజున మేము మా పేరెంట్స్ లేనిదే ఈరోజు నేను లండన్‌లో మాస్టర్స్ చేయలేను. మళ్ళీ వచ్చి ఇలా నేను భరోసాగా ఉండలేను. ఇంపాసిబుల్. ఒక పుష్ అనేది, ఒక సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. బట్ నీ స్టాండ్ ఎంతుంది? నువ్వు తీసుకుండే అక్కడ ఇంట్రెస్ట్ ఎంతుంది? నీకు ఆ డెడికేషన్ అనేది ఎంత పెట్టగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఇక్కడ. అవును. అలాగే మనకి ఎలా అయితే మన పేరెంట్స్ ఒక గైడెన్స్ అనేది మనకి చిన్నప్పటి నుంచి ఉంటదో, అలాగే కోడింగ్ ట్యూటర్స్ కూడా మనల్ని చేయబట్టుకొని నడిపించకపోయినా, మనం ఏం చేస్తున్నామని చెప్పి ఇండివిజువల్‌గా అసెస్మెంట్ చేసి మనల్ని ఇక్కడ ఒక సక్సెస్‌ఫుల్ రిసోర్స్‌గా తయారు చేయడమే వాళ్ళ పని. వాళ్ళేంటంటే వాళ్ళు మనకి లైక్ 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అట్లా ఉండరు. మోర్ దాన్ 4 ఇయర్స్, మోర్ దాన్ 5 ఇయర్స్, మోర్ దాన్ 10 ఇయర్స్, మోర్ దాన్ 15 ఇయర్స్ కూడా ఉంటారు. వావ్! సో, ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న రియల్ టైమ్ ఎవరైతే జాబ్స్ చేస్తూ ఉంటారో కంపెనీస్‌లో, వాళ్ళు టైం సెపరేట్‌గా వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసేవాళ్ళు గానీ, ఎవరైనా కానీ, వాళ్ళు అజాకి మనకెట్లంటే ఆఫీస్‌కొస్తారు. వచ్చి మనకి ప్రతి ఒక్కళ్ళని ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటది. బికాజ్ మనం ఇక్కడ ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసి నేర్చుకుందాం అనే ప్లాట్‌ఫార్మ్ ఇది. సో, నేర్చుకోవాలన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంతసేపు అజా ఏమిస్తుంది, ఏం చేస్తుందని కాకుండా, నీ ఎఫర్ట్స్ ఎంత పెడుతున్నావు, నువ్వు ఎంత డెడికేట్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ థింగ్ ఇక్కడ. సో, అజాలో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ తోటి మాత్రమే కమిట్మెంట్ ఇచ్చిన విధంగా వాళ్ళతోటి మాత్రమే ట్రైనింగ్స్ జరుగుతాయి. వాళ్ళ గైడెన్స్ ఉంటుంది మీకెప్పుడు. నాకు అష్యూర్ చేసింది అదే. లైక్ ఇక్కడ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తోనే మాకు ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పారు. మాకంతా సెషన్స్ గానీ అన్ని ప్రతిదీ వాళ్ళతోనే జరుగుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ యాడ్ ఆన్ టు దిస్, మాకు ఫ్లోర్ మీద మెంటర్స్ కూడా ఉంటారు. మెంటార్స్ ఏంటంటే మాకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం, ప్రతిదీ కూడా మాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. ఏం ఇష్యూస్ ఉన్నా, ఏం ట్రబుల్ షూట్ ఏం చేయాలన్నా కూడా ప్రతిదీ కూడా మెంటార్‌షిప్ ఉన్నప్పుడు మీకు ఇంకా ఈజీ అవుతది అప్‌స్కిల్ చేసుకోవడం. సో, ఇంకా వెంకట్, ఇప్పుడు అజాలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వము అని అంటారు. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. అలాంటప్పుడు మీ సీనియర్స్ మరి ఆఫీస్‌కి వచ్చి ఇక్కడ వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, మీకేమైనా హెల్ప్ చేస్తారా? చేస్తారు. యాక్చువల్‌గా ఈ ప్లాట్‌ఫామ్ అనేది నేను ఎక్కడ చూడలేదు బయట. బట్ అది సీఈఓ ఎలా డిజైన్ చేశారో నాకు తెలీదు మరి. అంటే ఈ డిజైన్ చేసిన విధానం వల్ల ఏమవుతుందంటే, ఫ్లోర్ మీద వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ మాకు ఆఫీస్‌కొచ్చి వర్క్ చేయాలి. సో, మాకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా హెల్ప్‌ఫుల్‌గా ఉండాలన్నా కూడా వాళ్ళ ఫ్రీ టైమ్స్‌లో, వాళ్ళ బ్రేక్స్‌లో ఎప్పుడైనా మాతో కమ్యూనికేట్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటది. సో, వాళ్ళు కూడా మనల్ని ఏదో ఒక ఎంప్లాయ్‌లా, రిసోర్స్‌లా చూడకుండా ఒక బ్రదర్స్‌లాగా అట్లా కేర్ తీసుకొని మరి కన్సర్న్ తీసుకొని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక సపోర్ట్ అనేది ఇస్తారు. సో, మీకు సీనియర్స్ నుంచి కూడా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళకు రియల్ టైంలో మీరు నేర్చుకునేది ఏ విధంగా హెల్ప్‌ఫుల్ అవుతున్నది కూడా మీకు వాళ్ళ ఫ్రీ టైంలో చెప్తూ ట్రూ ఉంటారు. ఫ్యాక్ట్. ఎందుకంటున్నానంటే నేను చేరిన వెంటనే నాకిక్కడ సీనియర్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఒక వర్కహాలిక్‌గా, డెడికేటెడ్‌గా ఎట్లా చేయాలి, ఒక టీమ్‌తో ఎట్లా కొలాబరేట్ అవ్వాలి, ఇలాంటివి చాలా నేర్చుకున్నాను. కార్పొరేట్ స్కిల్స్. కార్పొరేట్ స్కిల్స్ నేర్చుకున్నాను. అండ్ ఇంకోటేంటంటే, మన టీమ్‌తో నువ్వు ఒక్కడివే ఎదగటం కాకుండా, నీతో నలుగురిని ఎలా ముందుకు తీసుకెళ్తావు అనేది నేర్చుకున్నాను. టీమ్ వర్క్ ఎలా చేయాలన్నది కూడా సో, నేర్చుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఐ థింక్ సో. అండ్ నాకు స్టార్ ఆఫ్ ద మంత్ ఇచ్చారు. ఓహ్! వావ్! సో, సూపర్. మా ఫనీ సార్, మా ప్రశాంత్ సార్ ఇద్దరు నాకు ఇట్లా ప్రెజెంట్ చేశారు. సో, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఒకటేంటంటే, అలా చెప్పారు కదా, ఒకటి ఇచ్చారు కదా అని చెప్పి మనకి 4 కొమ్ములు వచ్చేసి అట్లా ఉండకుండా ఎప్పుడు కూడా గ్రౌండ్ టు ఎర్త్, అలా అదనేది చాలా ఇంపార్టెంట్ అనేది చూసి మా మేనేజ్మెంట్‌ని చూసి చాలా నేర్చుకున్నాను. సో, అదే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను నా లైఫ్‌లో. సో, అజాలో ఇంతమంది ఆల్మోస్ట్ 150+ మెంబర్స్ ఉన్నారు కదా ఇప్పుడు. అంతమందిలో ఎవ్రీ మంత్ స్టార్ పర్ఫార్మర్‌గా గానీ, లేకుంటే వేరే ఇంకా అవార్డ్స్ గానీ ఇస్తుంటారు కదా. ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇంతమందిలో మిమ్మలను? ఎలానంటే ఒకటి లైక్ మన మైండు, మన ఆలోచనలు, మన హార్ట్ అనేది లైక్ ఒక పాయిజన్, ఒక కల్మషం అనేది లేకుండా చాలా ఓపెన్‌గా, ఎందుకంటే నేనుండే తత్వం, నా క్యారెక్టర్ నేను చెప్తున్నాను. లైక్ ఇలా ఉంటే ఏమవుతుందంటే నిన్ను నలుగురు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోర్ మీద ఉంటాను. నేను అందరితో రోజు పలకరిస్తూ ఉంటాను. లైక్ చూసి నవ్వుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. లైక్ మా మేనేజ్మెంట్ అంతా అలాగే మాతో అవుతారు, కొలాబరేట్ అవుతారు, అట్లే ఉంటది. సో, నేను ఇలా అవ్వటం వల్ల ఇన్‌కేస్ ఒకరోజు నేను డల్‌గా ఉన్నా కూడా చాలామంది వచ్చి అడుగుతారు.
ఎందుకు అలా ఎందుకు ఉన్నావు, ఎందుకు అలా వెంకట్ ఉన్నావు. ఉన్నావు? సో యాక్టివ్గా నువ్వు ఎంత కొలాబరేట్ అవుతున్నావు టీంతోనే చాలా ఇంపార్టెంట్. అండ్ నువ్వు దానివల్ల ఎదుగుతూ ఉంటావు లైఫ్లో. నీతో పాటు నలుగురిని ఎదగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా. సో ఇంకా దాంతోపాటు మీకు టెక్నికల్ బేస్డ్ కూడా కన్సిడర్ చేస్తారు. మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారని. మనకి ఏమవుతుందంటే ఇంతమందిలో ఎవరి లైక్ స్వార్థంగా ఉండకుండా నలుగురికి హెల్ప్ చేసి వాళ్ళు ఇంప్రూవ్ అవుతారో, నలుగురిని ఇంప్రూవ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తారో, ఇట్లాంటి ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఒకళ్ళు రికగ్నైజ్ నీ అంతటి నువ్వు చెప్పుకోని అవసరం, నలుగురు చెప్పుకుంటారు. సో అలా అవార్డ్స్ ఇచ్చి కూడా అజాలో ఎంకరేజ్ చేస్తారని. సో వెంకట్, మీకు ముందు కమిట్మెంట్ ఇచ్చినలాగా ఎవ్రీ మంత్ మీకు శాలరీస్ వస్తున్నాయా? ఎస్, మాకు ప్రతి మంత్ అన్నీ మా కంపెనీ ప్రతిదీ కూడా అకార్డింగ్ టు ద మంత్లీ వైజ్ మాకు శాలరీస్ అనేవి మాకు క్రియేట్ అవుతూ ఉంటాయి. పిఎఫ్స్ ప్రతిదీ అన్నీ కూడా రన్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో ఎటువంటి ఇష్యూస్ మాకు, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు అందరికీ ప్రొవైడ్ చేశారు. సూపర్. ఇప్పుడు నీలాంటి వాళ్ళు కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళు ఐటీలో కెరియర్ స్టార్ట్ చేసుకుందామని అంటే వాళ్ళకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎస్, నేను వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే లైక్ ఎవరైతే కొత్తగా మీ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఐటీ కెరీర్లో కానీ, లైక్ గ్యాప్స్ ఉన్నా మీ కెరీర్లో గ్యాప్స్ ఉన్నా కూడా, ఈ మాట గ్యాప్స్ అని ఎందుకు అంటున్నానంటే మా ఫ్లోర్ మీద కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్నా అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళు వచ్చి నేర్చుకుందామనే కసి పట్టుదల ఉన్నారు కాబట్టి ఫ్లోర్ మీద ఇప్పుడు వచ్చి మాతో పాటు అందరు లెర్నింగ్ కర్వ్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు, నీ కసి ఉంటే నీకు ఇఫ్ యూ హ్యావ్ దట్ జీల్ అండ్ కీన్ టు లెర్న్ టు సంథింగ్, దెన్ యూ విల్ రీచ్ హైట్స్, గ్రేటర్ హైట్స్. ఇది నేను ఏం చెప్తున్నానంటే కొత్త వాళ్ళకి ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ మీకు ఏమనిపిస్తుంది అంటే లైక్ శాలరీస్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఎందుకుంటాయి అని అంటే బయట మీరు ఐటీ చూసి లైక్ అందరికీ 10 lakhs, 15 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs అనే ఎంతంతో ఉంటాయి. ఆ శాలరీస్ అనేవి ఇమీడియట్గా మీరు జాయిన్ అయిన వెంటనే కెరీర్లో ఇచ్చేయరు, బట్ ఇట్ విల్ టేక్ టైం. సో ఒక థింగ్ ఏంటంటే మా CEO అంటూ ఉంటారు లైక్ డిజర్వ్ బిఫోర్ యూ డిజైర్. ఫస్ట్ నువ్వు అర్హత పొందాలి, నువ్వు దాన్ని ఆశించేదానికన్నా ముందు ఒక అర్హత అనేది పొందాలి. ఆ పొందగలిగితే ఆబ్వియస్గా ఆపర్చునిటీస్, అవకాశాలు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తాయి. నువ్వు ఎవరి దగ్గరికి పోనవసరం లేదు. అట్లా అని చెప్పి ఆ ఈగో, యాటిట్యూడ్ ఇష్యూస్ అట్లాంటివి కూడా మనం పెట్టుకోకూడదు. సో కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఒకటి క్లియర్ థింగ్ ఏంటంటే మీరు ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఇప్పుడు సబ్జెక్ట్ అనేది కంపల్సరీ, లైక్ సబ్జెక్ట్ అంటే మీరు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మీ నాలెడ్జ్ అనేది కంపల్సరీ, దానికి తోడు అన్ని యాక్టివిటీస్ ప్రతిదీ కూడా మీకు లైఫ్లో ఉండాలి. ఒకటే టెక్నికల్గానే ఉండి దాంతోనే మీరు ఎక్కడికో రీచ్ అవ్వాలంటే అది ఏదో ఒక రోజు మనకి స్టెప్ బ్యాక్ అనేది అవుతూ ఉంటుంది. సో అందుకే నేను కొత్తగా సజెస్ట్ చేసేది కొత్తగా వచ్చే ఐటీ ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి ఒకటే, మీరు శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని పక్కన పెట్టేసి స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్చుకొని ఆ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ప్రపంచంలో ఏ మూలన్నా బతికేస్తారు. అది నా సజెషన్. అజా అనేది నా లైఫ్లో ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మారాలని చెప్పి ఫస్ట్ రోజు ఫనీ సార్తో నేను చెప్పాను. ఆ మాట మీదే నేను ఈరోజు ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. ఫనీ సార్ని కానీ మా మేనేజ్మెంట్ని కానీ ఎవరిని కానీ నేను మర్చిపోను. నా లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా నా సక్సెస్కి ఒక పార్ట్. సో ఒకళ్ళని ఇండివిజువల్గా చెప్పలేను, బట్ అన్నిటికీ ఒక మూలం అనేది ఫనీ సార్. ఆ పాజిటివిటీ అనేది ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు మా ఆఫీస్లో. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఐఎమ్ దట్స్ ఇట్. సూపర్. సో థ్యాంక్స్ వెంకట్ ఫర్ అటెండింగ్ అజాస్ కాఫీ విత్ CXO ప్రోగ్రామ్. నీలాంటి వాళ్లకు బయట ఎంతోమంది జాబ్ కోసమనని ఎన్నో తంటాలు పడే వాళ్లకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ దత్తు అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో ఇట్ మీన్స్ అ లాట్ అండ్ సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ అజా. దట్స్ వాట్ ఐ కెన్ సే. యూ కెన్ ట్రస్ట్ అజా. సో థ్యాంక్స్ వెంకట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ దత్తు. సో చూశారు కదా అండి, వెంకట్ చెప్పినట్టు ఐటీలోకి ఎంటర్ కావాలంటే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, శాలరీస్ మీద కాదు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ రిసోర్స్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ మార్పాక దత్తు.